నమస్కారం అండి. ఈరోజు కార్తీక పురాణము 7వ అధ్యాయము స్నాన పుష్ప దీప దాన ఆరాధనలు వాటి ఫలితాలు. ఓ మిథిలాధిపతి జనక మహారాజా, కార్తీక మాస వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తరగదు. ఈ మాసం ఇహంలో మానవుని తరింపజేయడమే కాదు, పరంలో ముక్తిని కలుగజేస్తుంది. ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు, చేయవలసిన దాన ధర్మాలు, వ్రతాలు, క్రతువులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటితో కూడిన కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వినిపిస్తాను. సావధాన మనస్కులవై విను. రాజర్షి, కార్తీక మాసం శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. ఆనాటి నుండి 30 రోజులు సూర్యోదయ సమయానికి ముందుగా నక్షత్రములు ఉండగానే నదిలోనో, నదంలోనో, తటాకము, చెరువులోనో తల మీద స్నానం చేయాలి. అప్పుడు ఒకటి మంత్రం చదవాలండి. తులారాశిం గతే సూర్య గంగే త్రైలోక్య పావని సర్వత్ర ప్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తగా. ఈ మాసమంతా పరమ పావనమైన గంగానది సమస్త నదుల్లోనూ, నదాల్లోనూ, దిగుడు బావులు, చెరువులు మొదలైన వాటన్నిటి యందు ద్రవ రూపంలో కలిసిపోయి ఉంటుంది. కనుక నీటిలో మునిగి తలస్నానం చేసి దోషులతో 3 సార్లు నీళ్లు తీసి ఆ నీటిని సూర్యునికి ఆర్ఘ్యంగా ఇచ్చి బయటకు రావాలి. తర్వాత పొడి బట్టలను కట్టుకొని తలను పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. వార్ధక్యం వలన కానీ, ఆరోగ్యం సరిగ్గా లేని కారణం చేత కానీ, అవకాశం లేనప్పుడు కానీ, మరే ఇతర కారణం చేతనైనా కార్తీక మాసం నెల రోజులు స్నానం చేయలేని వారు ఈ మంత్రాన్ని పఠించాలండి. కార్తీకే భానువారైతే స్నాన కర్మ సమాచరేత్ మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృపః. అలాగే ఆద్యేత్యం మధ్యమే చ దినేయాః స్నానమాచరేత్ మాచ స్నానఫలం తేన లభ్యతే మాత్రాన సంశయః. రాజా, నెల రోజులు చేయలేని సమయంలో కార్తీక మాసంలోని ఆదివారం నాడు కానీ, శుక్ల పౌర్ణమి నాడు కానీ, పూర్ణిమ నాడు కానీ పైన చెప్పిన దేని ఎందైనా స్నానం చేస్తే ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్య ఫలితం తప్పక లభిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. స్నానం చేసిన తర్వాత ఇష్టదైవం యొక్క ఆలయంలోనో, హరిహరుల ఆలయంలో దేనిలోనో ఒక దానిలోనికి వెళ్ళాలి. గోపుర ద్వారం దగ్గర కానీ, స్వామివారి ముందు కానీ దీపారాధన చేయాలి. ఆ తర్వాత ఆవు నీతితో కానీ, ఎవరికి అందుబాటులో ఏ నూనె ఉంటే దానితో కానీ పిండి ప్రమిదతో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాదులతోనూ భక్తి శ్రద్ధలతోనూ ఒక సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్సుఖ భావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదా మమ. అన్ని విధములైన జ్ఞానాన్ని, సమస్త సంపదలను ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను. దీనివలన నాకు నిరంతరం సుఖము, శాంతి కలుగుగాక అని చెప్పుకుంటూ దీపదానం చేయాలి. భగవంతుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. విష్ణుమూర్తిని కమలాలతో అర్చించిన వారింట్లో కమలాసనులైన శ్రీ మహాలక్ష్మి స్థిరనివాసం ఉంటుంది. తులసి దళాలతోనూ జాజి పూలతోనూ పూజించేవారు జనన మరణాలతో కూడిన సంసార చక్రం నుండి విముక్తిని పొందుతారు. సదాశివుడిని మారేడు దళాలతో ఆరాధించేవారు ముక్తిని పొంది తరించిపోతారు. పూలు పండ్లను దానం చేసేవారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్లు పటాపంచలైపోతాయి. కార్తీక మాసంలో జపతపాలు, హోమాలు చేసేవారి పితృదేవతలు తరిస్తారు. దేవాలయంలో భగవంతుని సమీపంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని అర్చించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. ఈ కార్తీక మాసంలో దేవాలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రణామాలు చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీకంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారి జోలికి రావడానికి కానీ, వారిని తేరిపార చూడటానికి కానీ యమధర్మరాజు కూడా సాధ్యం కాదు. కార్తీక మాసంలో సారగ్రామాల్ని తులసి దళాలతో పూజ చేసిన వారు ధన్యులై తరిస్తారు. ఉసిరి చెట్టుతో కూడిన వనంలో భగవంతుని పూజించి వనభోజనం చేసిన వారు శరీరాన్ని వదిలిన తరువాత పుణ్యలోకాలకు చేరుకుని తరిస్తారు. కార్తీక మాసంలో చినిగిన వస్త్రాలతో చలికి వణుకుతూ బాధపడుతున్న వారికి వస్త్రదానం చేస్తే సద్గతులను పొందుతారు. అతని వలన అతని పూర్వీకులందరూ కూడా తరిస్తారు.
కార్తీకంలో శ్రీహరిని అవిశ పూలతోనూ తులసి దళాలతోనూ ఆరాధించిన వారు ఈ లోకంలో సౌఖ్యాలను అనుభవించి పరలోకంలో ముక్తులై తరిస్తారు. శివుడిని జిల్లేడు పూలతో ఆరాధించిన వారు సంపూర్ణమైన ఆయుర్దాయంను అనుభవించి మరణించిన తర్వాత శివ సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీకంలో స్నానము, దీపారాధన, దీపదానము, వనభోజనము, దేవతారాధనలు చేయడం వలన కలిగే ఫలితం ఇంత అని చెప్పడానికి వీలు కానిది. ఆ విధంగా చెయ్యని వారు మాత్రం అనేక జన్మ పరంపరలలో కొట్టుమిట్టాడుతూ పరితపిస్తుంటారు. కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించే వాళ్ళు, పూజా పునస్కారాల్లో ఇతరులకు సాయపడే వాళ్ళు, భగవదారాధనకు సమారాధనలకు సహకరించే వాళ్ళు, పురాణ కథ కాలక్షేపాల్లో పాల్గొనేవాళ్ళు, ఆలయాల్లో దేవతాస్తుతులను గానం చేసేవాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులను పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండి చివరకు ధ్రువలోకానికి చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో సోమవారాలు, పూర్ణిమలు చాలా ప్రశస్తమైన పర్వదినాలు. ఆ రోజుల్లో ఉపవాసం ఉండి సాయంత్రం పూజలు చేసి ప్రసాదం స్వీకరించడము వంశ సాంప్రదాయాలను బట్టి జరుపుకుంటారు. ఈ ఈ రోజుల్లో సమస్త కుటుంబాల వారు 3వ సోమవారము కార్తీక పూర్ణిమ రోజున తప్పనిసరిగా పూజలు చేస్తుంటారు. వీరికి కార్తీక నోములు అని పేరు. ఆయా కుటుంబాల వారు వారి వారి సాంప్రదాయాలను అనుసరించి వారి వారి పూర్వీకులు చేసిన విధంగా పూజాధికారులను నిర్వర్తిస్తుంటారు. ఏ కుటుంబం ఈ విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తించదు. ఈ నోము నోచిన కారణంగా ఆ కుటుంబంలోని వారికి మేలే జరుగుతుంది. సిరి సంపదలు లభించడం, మోక్షసిద్ధి కలగడం అనేది ఈ కార్తీక మాసంలోని విశేషం. ఈ విధంగా ఆచరించాల్సిన వేటిని ఆచరించని వారు మాత్రం 7 అంటే 14 జన్మలు నక్కలే పుడతారని వశిష్ఠుడు జనక మహారాజుకి తెలియజెప్పాడు. భగవంతుడు జ్యోతి స్వరూపుడని కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగడంతో పాటు జ్ఞానాది సమస్త సంపదలను ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని వివరించాడు వశిష్ఠుడు జనక మహారాజుకు. 7వ రోజు పారాయణం సమాప్తం. 8వ అధ్యాయం అండి. భగవన్నామస్మరణ మహత్యము. అజామిలుని కథ. అజామిలుని కథ భాగవతంలో కూడా వస్తుందండి. వశిష్ఠుడు చెబుతున్న కార్తీక పురాణం వింటున్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది. మహానుభావ, మీరు చెప్పగా కార్తీక మాసం వైభవాన్ని, మహత్యాన్ని, ఆ మాస పవిత్రతని తెలుసుకున్నాను. అయినా నాకు ఇంకో సందేహం వస్తుంది. దయచేసి నా యందు అనుగ్రహం ఉంచి నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చండి అంటూ వశిష్ఠుని ప్రార్థించాడు జనక మహారాజు. మహారాజు మాట విన్న మహర్షి చిరునవ్వులు చిందిస్తూ, అనుమానించకూడదు, ఆ సందేహాన్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి. కనుక సందేహం ఏమిటో వివరించమన్నాడు వశిష్ఠుడు. పాపకర్ములైన దుర్మార్గులు చేయలేని పాపాలంటూ ఏమీ ఉండదు. పాపకర్ములైన వారి వలన వర్ణ సంకరం అనే దుర్మార్గం పెచ్చు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అంతటి పాపాత్ములు కూడా ప్రాయశ్చిత్తం వలన పవిత్రులవుతుంటారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అదే విషయం మీరు చెబుతున్న కార్తీక పురాణము సూచిస్తున్నది. మహాపాపాలు చేసిన పాపాత్ములు కూడా పుణ్యకర్మల ఆచరణ, వాటి యందు ఏమాత్రం ఆసక్తి లేకుండానే కైవల్య సిద్ధిని పొందుతున్నారు. అది ఎలా సాధ్యమవుతున్నదో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మహాపర్వతము చిన్న గోటి కొసతో ఎగిరిపోగలుగుతుందా? దావాగ్ని జ్వలలు పుక్కిలించే నీటితో ఆరిపోతాయా? నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడు గడ్డిపోచను ఆధారంగా చేసుకొని గట్టు ఎక్కగలుగుతాడా? కొండ మీద నుండి లోయలేక పడి పతనమయ్యేవాడు చెట్టు యొక్క తీగ సాయంతో కొండెక్కగలడా? అదేవిధంగా అనేక పాపాలు చేసిన పాపపరాయణుడు పుణ్యగతుల్ని చేరుకోగలడా? ఇదంతా వినడం వలన చెవులు పవిత్రమవుతాయేమో కానీ కార్యసిద్ధి కాదేమో అనిపిస్తోంది. దయచేసి నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి. కొద్ది పుణ్యం వలన అనంతమైన దుర్భరమైన పాపాలు తొలగిపోతాయా అన్నాడు జనకుడు. ఓ రాజేంద్ర, చాలా చక్కని ప్రశ్న అడిగావు. మానవులకు గొప్ప ఉపకారం చేసే ధర్మ మీమాంసాది అనేక ధర్మశాస్త్రాలను చూశాను నేను. అవి ఎన్నో అద్భుతమైన విషయాలను వివరంగా చెప్పాయి. వాటిని నీకు నేను తెలియజెబుతాను. జాగ్రత్తగా విను. సృష్టిలో మొత్తం 3 గుణాలు ఉన్నాయి. అవి సత్వగుణము, తమోగుణము, రజోగుణము. ధర్మాధర్మములన్నీ ఈ 3 గుణాలను ఆశ్రయించి ఉంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకొని చెప్పబడ్డ ధర్మము సూక్ష్మధర్మం అని పెద్దలు చెప్పారు.
సత్వగుణం వలన పుట్టిన కార్యాచరణ ఫలితంను పరమేశ్వర అర్పితం చేస్తుంది. ఆధ్యాత్మికత అధికంగా గల ధర్మము. ఈ ధర్మమును ఆచరిస్తే అది సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యాన్ని నీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెబుతాను విను. తామ్రపర్ణి అనే సాగర సంగమ ప్రదేశం. ఆ నదిలో ఆ ప్రదేశంలో ముత్యపు చిప్పలు స్వాతికార్తిలో తెరుచుకొని ఉంటుంది. అందులో పడిన అతి చిన్న నీటి చుక్క అమూల్యమైన ముత్యమవుతున్నది. గంగా, గోదావరి, కృష్ణానదుల పుష్కర కాలాల్లో చేసే దానము ఎంత చిన్నదైనా సరే ఆయా దానాలు ఆ నదీ తారాలలో గల ఆలయాలలో చేసే జలపాతాది పూజలు విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాయి. ఆయా పుణ్యాల విలువలను అనంతం అని ధర్మశాస్త్రాలన్నీ నొక్కి చెబుతున్నాయి. ఇక రాజస ధర్మాన్ని గురించి చెబుతాను విను. ఫలితమును కోరుకుంటూ చేసే ధర్మకార్యాలు పునర్జన్మకు కారణములై కష్టసుఖాలకు కారణాలవుతున్నాయి. తామస ధర్మము దేశకాల పాత్రాతలను అనుసరించి చేసే శాస్త్రం నందు చెప్పబడిన విధులు డాంబికమైన ఆచరణలకు కారణమవుతూ సత్ఫలితాలను ఇస్తుంటాయి. దేశకాల మాన పరిస్థితులను గమనించి చేసే కోరిక లేని పనులు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి. పెద్ద కట్టెల మోపైన చిన్న నిప్పురవ్వతో బూడిదైనట్లుగా పుణ్యకార్యము తెలిసి చేసినా తెలియక చేసినా పాపాన్ని భస్మీపటం చేస్తుంది. దీనికి ఉదాహరణ చూడు. హరినామ స్మరణతో తరించిపోయిన అజామిలుని కథ చెబుతాను విను. కన్యాకుబ్జమనే దేశంలో సత్యవ్రతుడు, సుగుణవతి యగు హైమావతి అనే దంపతులున్నారు. ఆ దంపతులకు లేక ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి అజామిలుడు అని పేరు పెట్టుకొని అల్లారముద్దుగా పెంచుకుంటున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ అతడిని అమితమైన గారాబం చేశారు. దానితో వాడు అడ్డు అదుపు లేని వాడై సమస్త వ్యసనాలకు బానిస అయ్యాడు. దాసి దానితో సంపర్కం పెట్టుకొని ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ అజామిలుడు ఆమెతోనే కాలం గడుపుతున్నాడు. ఒక రోజున ఆ అజామిలుని భార్య చెట్టు నుండి కాయలు కోయడానికి చెట్టు ఎక్కింది. కొమ్మ విరిగి నేల మీద పడడంతో ఆమె మరణించింది. అజామిలునికి యుక్త వయసు వచ్చిన కుమార్తె ఉన్నది. అజామిలుడు భార్య మరణించినాక కామాతిశయంతో తన కుమార్తెతోనే సాంగత్యం పెట్టుకున్నాడు. ఆమెతో కాపురము చేస్తున్నాడు. ఆ తండ్రి కూతుళ్ళిద్దరికీ ఇద్దరు మగపిల్లలు పుట్టారు. కానీ ఒకడు మరణించాడు. మిగిలిన బిడ్డకు అజామిలుడు నారాయణ అని పేరు పెట్టాడు. ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉండేవాడు. కాలం గడిచిపోతున్నది. అజామిలుని వార్ధక్యం ఆవరించింది. మరణం ఆసన్నమైంది. అజామిలుని ప్రాణాలను తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. వాళ్ళని చూసిన అజామిలుడు భయంతో వణికిపోతూ, నారాయణ నారాయణ, నన్ను ఎవరో తీసుకుపోతున్నారు, వచ్చి వాళ్ళ బారి నుండి నన్ను కాపాడు అంటూ తన కుమారుడినే పిలిచాడు. చిట్ట చివరి దశలో కుమారుడిని పిలుస్తున్నప్పటికీ హరినామాన్ని తలుచుకోవడం వలన వెంటనే విష్ణుదూతలు వచ్చి అజామిలుని విష్ణులోకానికి తీసుకుపోదామని తమ రథంలోకి ఎక్కించుకున్నారు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనను చూసి యమదూతలు బిత్తరపోయారు. అయ్యలారా, అతడు పరమ దుర్మార్గుడు. మానవుల పాప పుణ్యాలకు సూర్య చంద్రులు 8 దిక్కులు, ఆది దేవతలు, వాయువు, గోవులు ప్రబల సాక్ష్యాలు. వారు చెప్పే సాక్ష్యాలను అనుసరించే యమధర్మరాజు చిత్రగుప్తుడి చేత చిట్టా వ్రాయిస్తుంటారు. ఆ పైన ఆయుర్దాయము పూర్తి అయినాక అంతకుముందు వారు చేసిన పాపకర్మలను అనుభవింపజేయడంతో కోసం యమలోకానికి తీసుకురావడానికి మమ్మల్ని పంపిస్తుంటారు. ఆ ప్రకారంగానే పరమ దుర్మార్గుడైన అజామిలుడు చేసిన దుష్కర్మలకు తగిన పాప ఫలితాన్ని అతడి చేత అనుభవింపచేయడం కోసము యమలోకానికి తీసుకుపోదామని మేము వచ్చాము. మరి ఈ పాపాత్ముడిని మీరు ఎందుకు తీసుకుపోతున్నారు? మాకు ఏమీ తెలియడం లేదు అని యమదూతలు విష్ణుదూతలతో అన్నారు. వారి మాటలు విన్న విష్ణుదూతలు, సమవర్తి దూతలారా, విష్ణునామ స్మరణము సమస్త పాపాలను పోగొడుతుందని మీకు తెలియదా? చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవడం ఎంతటి దుర్మార్గుడికైనా విష్ణులోకాన్ని పొందే అర్హతను ప్రసాదిస్తుంది. అందుకనే ఇతడిని మేము విష్ణులోకానికి తీసుకొని పోతున్నాం అని చెప్పి అజామిలుని తీసుకొని విష్ణుదూతలు వైకుంఠానికి చేరుకున్నారు. అయితే పరమ దుర్మార్గుడనైన క్రూరుడనైన పాతకుడనైన నాకు మరణించే సమయంలో హరినామాన్ని తలుచుకున్నందువలననే వైకుంఠవాసం లభించింది కదా అని శ్రీహరిని తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు అజామిలుడు. మహారాజా,
కేవలం అంత్యకాలంలోనే హరిని తలుచుకుంటే వైకుంఠవాసం లభించేంత పుణ్యం చేస్తే మరి కార్తీక వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎంతటి పుణ్యం లభిస్తుందో ఊహించు అన్నాడు వశిష్ఠుడు. ప్రాణాన్ని వదిలిపెట్టే సమయంలో కారణం ఏదైనా భగవంతుడి నామాన్ని తలుచుకుంటే ముక్తి కరతలమని చెప్పిన గీతాచార్యుని మాటను గుర్తు చేస్తున్నది అజామిలుని జీవిత గాథ. ఆ చివరి దశలో భగవంతుని నామాన్ని తలవడం అనేది ఎంతో అదృష్టం ఉంటే కానీ లభించదు. 8వ రోజు పారాయణం సమాప్తము. నమస్కారం అండి. 9వ అధ్యాయము 9వ రోజు మంచి చెడుల ఫలితాలే స్వర్గ నరకాలు. జనక మహారాజా, విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుదూతలను యమదూతలు వెంబడించి వస్తూ మాకు గల సందేహాన్ని తొలగించమని అడిగారు. విష్ణుదూతలు యమదూతలతో, మీకు హరిహరుల నామాన్ని తలిచినందువలన కలిగే గొప్పదనము తెలియదా? శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆ దేవులలో ఎవరిని తలుచుకున్నా సమస్త పాపాలు పరిహరింపబడతాయి కదా. అందువల్లనే మేము అజామిల్ని తీసుకువెళ్తున్నాము అన్నారు. యమదూతలు విష్ణుదూతలతో, అధర్మంగా ప్రవర్తించే వ్యక్తికి అతడు చేసిన పాపములకు తగిన శిక్షను విధించాలి కదా. తల్లిదండ్రులను ఆదరించిన వాళ్ళు, సజ్జనులను హింసించే వాళ్ళు, ధాన్యాలను దోచుకునే వాళ్ళు, పూజా పునస్కారాలను చేయని వాళ్ళు, అబద్ధాలతో మోసం చేసేవాళ్ళు, జంతువులను వేటాడి హింసించే క్రూరమైన వాళ్ళు, సాటి వారిని తోటి వారిని మన్నించని వాళ్ళు, దారులు కాచి దోచుకునే వాళ్ళు, వీళ్ళంతా పరమ పాపాత్ములే కదా. ఈ పాపాత్ములంతా శిక్షింపబడవలసిన వారే కదా. వీళ్ళందరినీ శిక్షించడానికి నరకానికి తీసుకెళ్ళాలి కదా. మరి తల్లిదండ్రులు మన్నించినటువంటి ధర్మాధర్మములను పాటించినటువంటి, కనీసం వావి వరుసలను కూడా పాటించని పరమ పాతకుడైన అజామిల్ని వైకుంఠానికి మీరు ఏ ఆధారంగా ఎందుకు తీసుకుపోతున్నారని మళ్ళీ ప్రశ్నించారు. అప్పుడు విష్ణుదూతలు యమదూతలతో, సత్పురుషులంటే పుణ్యకార్యాలను చేసేవారని అర్థం. యజ్ఞయాగాలను నిర్వహించడము, తల్లిదండ్రులను మన్నించడము, పెద్దలను గౌరవించడము, దానములు చేయడము, వంచన చేయకుండా ఉండడము, సతీపతి ధర్మాన్ని మన్నించడము, పశుపక్షాదులను ప్రేమించడము, సంతర్పణలు పూజలు చేయడము, ఆర్తులను ఆదుకోవడము మొదలైన పనులు చేసేవాళ్ళు పుణ్యాత్ములు. వీళ్ళకి స్వర్గంలో చోటు, ముక్తి లభిస్తాయి. హరికథా కాలక్షేపాలు, భారత, భాగవత, రామాయణ పారాయణాలు, పూజలు, భజనలు, వ్రతాలు జరుగుతుండే ఇళ్లలోనికి వారికి పుణ్యం వర్తిస్తుంది. వారి జోలికి పాపాలు వెళ్ళవు. పుణ్యక్షేత్రాలను సందర్శించే వాళ్ళు, పుణ్య తీర్థాల్లో స్నానమాడే వాళ్ళు అధోలోకాలకి వెళ్ళరు. వీరంతా ఉత్తమ గతులను పొంది పుణ్యలోకాలకు చేరుకుంటారు. ఇక పాపపుణ్యాలకు సంబంధించిన ప్రధానమైన విషయాన్ని వినిపిస్తాము వినండి. రుద్రాక్షలు ధరించినంత మాత్రం చేత డాంబికాలు పలకడం వలన, ఆడంబరమైన ఆచారాల వలన, శుష్కమైన దానాలు, పూజలు, వీటి వలన పుణ్యాత్ములు ఎంత మాత్రము కాలేరు. పుణ్యగతులను పొందడానికి వీళ్ళు చేసే పనులు అర్హతను కలిగించవు. యుక్తాయుక్తములను తెలుసుకోకుండా, తామేమిటో తమ ప్రవర్తన ఏమిటో గమనించుకోకుండా దుర్మార్గంగా నీతిమాలిన బ్రతుకును గడిపే వాళ్ళు తెలిసో తెలియకో, విక్రింతకో, అవసాన కాలంలో ఇష్టదేవతలను తలుచుకున్న, హరినామ సంకీర్తన చేసిన వారి యొక్క సమస్త పాపాలు తొలగిపోయి పవిత్రులవుతారు, దైవ సాన్నిధ్యానికి చేరుకుంటారు. ఈ అజామిలుడు అటువంటి వాడే. ఇతడు ఎంతటి కులభ్రష్టుడైనా, దుర్మార్గుడైనా, క్రూరుడైనా, దయాదాక్షిణ్యాలు శీలం లేనివాడైనా తన కొడుకుకు శ్రీహరి పేరు పెట్టుకొని నిరంతరము నారాయణ నారాయణ అని పిలుస్తూ, చివరకు అవసాన దశలోనూ నారాయణ అని ఎలుగెత్తి పిలిచి నన్ను కాపాడమని వేడుకున్నాడు. ఆ కారణం చేతనే అతడి పాపాలు తొలగిపోయినాయి. శ్రీహరి దయకు అర్హుడయ్యాడు. ఆపన్న శరణు వేడిన వాడైనాడు. ముక్తికి అర్హతను సంపాదించుకున్నాడు. కనుకనే మా వెంట అజామిల్ని వైకుంఠానికి తీసుకొని వెళుతున్నాం అని చెప్పి అజామిల్ని తీసుకొని వెళ్ళిపోయారు విష్ణుదూతలు. అజామిలుడు ఎన్ని దుర్మార్గాలు చేసినా తన కుమారుని పెరగడంతో పాటు హరినామాన్ని తలుచుకున్నవాడైనాడు. కనుక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలక మాననట్లుగా భగవన్నామ మహిమ తెలిసి పలికిన తెలియక పలికిన వాని దోషాలను పరిహరిస్తుందని అజామిల్ని కథ సూచిస్తున్నది. శరీరాన్ని వదిలేటప్పుడు భగవన్నామాన్ని తలుచుకున్న దానిని బట్టి
తరువాతి నడక సాగుతుందని సూచిస్తోంది అజామిల్ కథ. 9వ రోజు పారాయణం సమాప్తం అండి. నమస్కారం. సోహం.